అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ముస్లింలకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నేడు కరీంనగర్ కలెక్టర్ గారు మరియు సిపి గారి ఆధ్వర్యంలో ఈద్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు పార్టీల నాయకులు, పలువురు కార్పొరేటర్లు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలను అధికారుల ముందు ఉంచారు. వీరి అభిప్రాయాలకు పలు శాఖల అధికారులు స్పందిస్తూ ఈ ఏడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగేలా చూసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ గారు, సిపి గారు మాట్లాడుతూ చట్టానికి లోబడి నిబంధనలను పాటిస్తూ పండుగలను సవ్యంగా జరుపుకోవాలని సూచించారు. అధికారులకు సిబ్బందికి సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లను చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. అందుకు ముస్లింలంతా కూడా సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. हिंदू मुस्लिम भाई भाई के हिसाब से ये रहता. ये बात भी मैं इसलिए बोल रहा हूँ, जैसे कि आपके गणेश की ईद रही थी, गणेश के ईद के टाइम हम मुस्लिम खास तौर पर हमारे तरफ से यहाँ का बहुत बड़ा राजू चौक है, वहाँ पर अपन 20,000 मिनरल वाटर के बॉटल्स रख के हम खुशी से क्या बोलते सो आप लोग का वेलकम करते और आप लोग को सपोर्ट करते. तो ये ईद हमारे लिए नई नहीं है, ये 1500 साल पुराना वाला रिवाज है. आप जैसा दशहरे में जानवर काटते, हम बकरीद में काटते. आपका तरीका अलग है, हमारा तरीका अलग है. अब कानून को रेस्पेक्ट करना हर सबका फर्ज है. अभी मैं साहब से बात किया, उन्होंने एक चार्ट आपको भी दे रहे जो ओवरलोड का डायरेक्शन है, कौन सा जानवर कौन सा टन में कितने क्विंटल में कौन सी गाड़ी में लेकर का दे रहे, वो हम मस्जिदों में भी बोल के ऑल कम्युनिटीज को बोल के हम भी हमारे तरफ से ब्रोचर्स निकाल के हम पूरा करके सो इसको पब्लिसिटी करेंगे. ओवर में ये बकरीद की ईद में 8 बजे 9 बजे के अंदर नमाजा हो जाते. फिर भी नमाजा होने से पहले कूलरों के इंतजाम हम मैडम को भी बोले थे लास्ट टाइम, तो मैडम गुज़िश्ता माजी में जैसा इंतजाम हुए वैसा और उससे और अच्छा करते बोले. हम मैडम का भी शुक्रिया अदा कर रहे हैं और हम खास तौर पे कांग्रेस गवर्नमेंट सीएम रेवंत रेड्डी साहब का भी शुक्रिया अदा कर रहे हैं. करीमनगर में कलेक्टर मैडम साहब का भी शुक्रिया अदा कर रहे हैं. पुलिस डिपार्टमेंट, सीपी साहब, पूरे डिपार्टमेंट ऑलरेडी पूरे डिपार्टमेंट का हम थैंक यू अदा कर रहे हैं. हम My name is मोहम्मद अब्बास नबी, ex डिप्टी मेयर करीमनगर. सर ये मीटिंग कभी भी हर साल बुला रहे हैं, फॉर्मालिटी के वास्ते हो रही, मगर कुछ भी इस पे इम्प्लीमेंट नहीं हो रहा. सब हमारी ईदों में हमारे हिंदू भाइयों को बुलाते घर में, उनको उनके साथ ईद गुजारते और हम उनकी ईदों में जाते. ये हिंदू मुस्लिम मिलकर मिलने का कल्चर है. एक करीमनगर है, एक करीम अल्लाह का नाम है, अल्लाह के नाम का शहर है, इसमें अमन शांति है. ऐसे अमन शहर में कोई भी अशांति फैलाने की कोशिश करे तो उनके खिलाफ सख्त से सख्त कार्रवाई करिए, क्योंकि हमारी उम्र तो हो गई. न्यू जनरेशन అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ అధికారులకు నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగ ఎక్కువగా అహ్మద్ భాయ్ గారు చెప్పినట్టు ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు ఏదైతే గేదెలను తీసుకొస్తారో, ఒకటి ఏంటంటే అక్కడ నుంచే గ్రామ పంచాయతీ నుంచి వెటర్నరీ డాక్టర్ ద్వారా సర్టిఫికేట్ చేసి ఆ విలేజ్ సెక్రటరీ ద్వారా అంగళ్ళకు వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇరిగేషన్స్ కావు. గ్రామీణ ప్రాంతాల్లో నా పేరు ముందుగా చెప్తా, అహ్మద్ మయ్యద్దీన్ బాబ్జానీ, యూదేగ్లా నూర్ బాషా వెల్ఫేర్ అసోసియేషన్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముస్లిమ్స్ ఉంటారు అక్కడ, కానీ వాళ్ళు అన్నదమ్ముల లెక్క కాకా అప్పయ్య అని చాలా ఒక కుటుంబంలా కలిసి ఉంటారు అక్కడ. అయితే ఏంటంటే సిటీకి వచ్చిన తర్వాత కొంత మతపరమైనటువంటి ఆచారాల గురించి ఒక ఎలిగేషన్స్ చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. కాబట్టి దయచేసి అటువంటివి జరగకుండా, వాతావరణం కలుషితం కాకుండా, గ్రామీణ ప్రాంతం నుంచి ఏదైతే అంగళ్ళకు వచ్చేటువంటి గేదెలు కానీ ఇవి కానీ అక్కడ ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ల ద్వారా విలేజ్ సెక్రటరీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముద్దర్లు కొట్టించి అక్కడి నుంచి అంగళ్ళకు వస్తే ఆ అంగళ్ళు ఎవరైతే పర్చేజ్ చేస్తారో అక్కడ ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి ఏదైనా ఎలిగేషన్ జరిగాయి. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దీని ద్వారానే ఏదైతే మతపరంగా డిస్టర్బెన్స్ చేస్తాడో, కలుషితం చేస్తాడో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే మీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మసీదులకు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకు, సర్పంచ్లకు కానీ ఇన్స్ట్రక్షన్స్ వేసి
వాళ్ళకు మంచి అరేంజ్మెంట్స్ చేసి పట్టణ ప్రాంతంలో కూడా ఎట్లయితే అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారో అదే మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికీ కూడా అరేంజ్మెంట్ చేసి ముఖ్యంగా ఈ వెహికల్స్ ఏదైతే వచ్చేటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే చెక్ పోస్ట్ అక్కడ ఆ సర్టిఫికేట్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వ్యవసాయ కుటుంబం నుంచి ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ అవసర నిమిత్తంలో వాళ్ళు ఆవులను కానీ గేదెలను కానీ అమ్ముతారు కాబట్టి ఆవులను అమ్మేటప్పుడు కూడా ఏదైతే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ పాపం తెలిసిన తెలియదు ఇక్కడ ఉంటారు కొన్నప్పుడు అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది దాని ద్వారా. అటువంటి కాకుండా ఆ అంగళ్ళకు వచ్చేటి కూడా కొన్ని ఈ పండుగ పోయే వరకు ఏదైతే ఆవులను మేము ఆవులను అంటే మేము కూడా గౌరవిస్తాం కాబట్టి ఆ ఆవులు రాకుండా ఈ పండుగ వరకు ఆవులను రాకుండా ఆఫ్టర్ ఫెస్టివల్ వస్తే చాలా బాగుంటుంది అనేది మా యొక్క సూచన. థ్యాంక్ యూ. आप लोग को सबको एक मतलब मुबारकबाद देता हूँ. अस्सलाम वालेकुम. విషయం ఏంటంటే సార్ కమ్యూనల్ హార్మోనీని కాపాడటానికి అన్ని డిపార్ట్మెంట్స్ పర్టికులర్గా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చాలా అప్రమత్తంగా ఉండాలి. చూసి చూడటట్టుగా ఉండి అల్లర్లు అయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత వచ్చి రంగంలో దిగి అది చేస్తాం ఇది చేస్తాం అంటే కుదరదు. అది కాకుండా ఈ 3 రోజులు పండుగ ఉంది. ఆ 3 రోజులు కూడా ఇప్పుడు నల్లాలు ఆల్టర్నేటివ్ వస్తున్నాయి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి ఈ 3 days డైలీ నల్ల వచ్చేటట్టు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. Assalamualaikum warahmatullahi wabarakatuh. I would like to remind the district administration. Okay, first of all, I would like to thank you, the district administration, that you called us to celebrate our festival Bakrid peacefully. Yes, we promise you to celebrate peacefully. At the same time, you are calling us also during other celebrations to cooperate them, to celebrate them so that they can celebrate their festival peacefully. But I am surprised to see the same people whom we are cooperating to celebrate their festival, they are absent here today. My request is to request them also to cooperate with us, since we are also cooperating them. And I would like to question the district administration that why they are not being invited here. They should also be available here. That why these misinformation or these incidents are happening, because they are doing. They have to cooperate. The way we are cooperating, we have only 2 festivals. We don't have tens of festivals. When we are cooperating tens of festivals to everyone, they must cooperate 2 festivals. What is the issue? Here you are cooperating both sides, only Muslims that to cooperate. But why other parties are who's doing the mischiefs, why they are not here to cooperate for the same cooperation? This is my point, and rest all points have been mentioned by brothers. Thank you very much. ఈ రానున్న కూడా వచ్చే గవర్నమెంట్లో కూడా ఇటువంటి ఏం అవాంఛనీయం జరగకుండా మా అధికారులందరికీ చెప్పేదంటే మీరందరూ ఇంకా ఏమైనా ఉంటే వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎట్లా చేయాలి, ఎవరు ఆపచ్చు, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరూ సమానులే. మా ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా అధికారులు సహకరిస్తారని మా వాళ్ళందరూ సహకరిస్తారని అందరికీ విన్నవిస్తున్నాం. ఇప్పుడు మీరు రూల్స్ ఒకటి అందరికీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అటెండెన్స్ ఉంది వాళ్ళకు అందరికీ ఇవి చేయండి అని చెప్పండి. ఆ పరిధిలో మీరు చేస్తారు, తప్పుడు జరగకుండా వాళ్ళు చూస్తారు. ప్రభుత్వం అది కాదు, అధికారులు కూడా మంచి పేరు వస్తుంది. నా యొక్క ఉద్దేశం ఇచ్చినందుకు అందరికీ. ముఖ్యంగా సార్ చాలా మంది చూస్తున్నాం, ఇప్పుడు ఉన్న పశువులు కట్టేసిన కాడ ప్రతి కాడ ఎవరో ఒకరు పోతున్నారు, ఫోటో వీడియోలు చేస్తున్నారు చెప్పినట్టు. ఎందుకంటే ఏమంటే మేము గోరక్ష అంటున్నాం, లేకపోతే ఏదో అంటున్నాం, కానీ వాళ్ళకి ఏం లేదు. ఎవరో రోడ్డు వాళ్ళు ఏమంటే కొంచెం పరిశ్రమ చేద్దామని. కానీ సార్ ఈ కుర్బానిచ్చే పశువులు ఆరోగ్యంగానే ఉండాలి. ఎందుకంటే ఈ మొత్తానికి చెవు లేకున్నా సొంత తోక లేకుండా ఇవ్వదు. కానీ ఈ ఎనిమల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సంతలో
వెళ్ళి అక్కడ ఇస్తే చాలా బాగుంటుంది. ఆయన కూడా సార్ నా పర్సన్ చెప్పేదంటే ఈ ఆరోగ్యం ఉన్న వాటికి మాత్రం సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆరోగ్యం ఉన్నాయే మనం కుర్బానీ చేయొచ్చు. అసలుంటిది పెట్టకపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే రంజాన్ బక్రీద్ టైంలో ప్రతి ఆవు కాకుండా చిన్నవి కాకుండా ప్రతి దానికి వీటికి అన్నిటికీ ఆలోచించాలని నా ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, పారాడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ కే నాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.